నమస్కారం గురు. ఈ రోజు అయితే తెల్ల చక్కోసి తెల్ల రాయిడ్ లాగైతే ఫీల్ అయిపోయా. ఇక్కడ యుఎస్ లో ఏదైనా రెస్టారెంట్ కి వెళ్తే ఒక్క కూర దొరకడమే కాక మట్టాంటిది అడుక్కునేటోడికి 60 కూరలు దొరికినట్టు ఇక్కడైతే చాలా వెరైటీలే ఉన్నాయి. ఇక్కడ ఈ ఇడ్లీతో స్టార్ట్ చేసుకుంటే ఈ పక్కనున్న బోండాల దగ్గర నుంచి అబ్బా వడలు, అబ్బా ఇది చూడండి ఫిష్ ఒకటి నాయనో. ఇక్కడైతే మనకి పానీపూరి కూడా దొరికింది. అబ్బా పూరి ఎన్ని రోజులైందిరా బాబు పూరి ముఖం చూసి అయితే. ఇంక ఇన్ని ఉన్నాక మనది అసలుది లేకుండా ఉంటదే బిర్యానీ చేయలేదా అన్నయ్య? అదిగా బిర్యానీ చేయకుంటే నేను ఈ రెస్టారెంట్ లో అడుగు పెట్టేవాడినే కాదు. ఇక్కడ చూస్తే స్పూన్లు ఉన్నాయి అయ్యా తినడానికి. మనకి స్పూన్లు కాదు, మన 5 ఏళ్ళు మన నోట్లోకి పోతేనే దాని రుచి అప్ప అన్ని రుచులు నోట్లో తాండవం వేయాల్సిందే. ఇంకా రెస్టారెంట్ లో మన తెలుగు పాటలేదు బోనస్. బిర్యానీ మెక్కిన తర్వాత లైట్ గా ఇవి కూడా టేస్ట్ చేశా. ఇంక ఇన్ని వెరైటీలు మింగినాక మన కడుప కమ్మం షెరువే అర్థం కాలేదు నాకైతే. అయినా కూడా లాస్ట్ లో ఫైనల్ టచ్ పానీపూరి టచ్ చేయకుండా పోతే అస్సలు బాగోదు. దీన్ని అయితే టచ్ చేయాల్సిందని మరి అయితే టచ్ చేసాం. పానీపూరిని ఇంకొక పానీపూరిని తినడం చూసారా? వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని పోండి.